బుడమేరు వరద సమస్యపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. బుడమేరు సమస్యకు శాశ్వత చర్యలు మొదలుపెట్టామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ముంపు ప్రాంతంలోని 6,000 కుటుంబాల్ని తరలించేందుకు మున్సిపల్ శాఖతో కలిసి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడు యూటీ దాకా ప్రస్తుతం ఏదైతే 3,000, 4,000 మాత్రమే ఉన్నటువంటి దాన్ని 10,000 క్యూసిక్లు పోయేటువంటి విధంగా దాన్ని తీర్చిదిద్దాలనేది నెంబర్ 1 అధ్యక్ష. మరి ఏదైతే ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెనకేపాడు యూటీ దాకా ఒక పాతకాలం ఉంది అధ్యక్ష. ఆ పాతకాలం సన్నగా ఉంది, దాన్ని వైండింగ్ చేసి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే అది అగ్రికల్చర్ కాబట్టి తక్కువ ఖర్చుతో అవుతుంది. తద్వారా అక్కడ ఒక 20,000 క్యూసిక్లు దాని ద్వారా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రకంగా 2 ప్యారలల్ గా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నాం అధ్యక్ష. కొల్లేరు వరకు కూడా ఏదైతే మళ్ళీ దగ్గర 50 కిలోమీటర్ల దాకా ఉంది అధ్యక్ష. మరి ఇదంతా కూడా మళ్ళీ మరి దాన్ని కూడా 40,000 క్యూసిక్లు వెళ్ళేటువంటి విధంగా దాన్ని కూడా వైండింగ్ చేసేటువంటి. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్ విధంగా కూడా దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా వెలగలేరు రెగ్యులేటర్ మొన్న తలుపులు ఓపెన్ చేస్తే రాలేదు అధ్యక్ష. తీరా కష్టపడి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమో మళ్ళీ ముయ్యాలంటే పని చేయట్లేదు. మళ్ళీ అవి కూడా బాగు చేతకి మేము తాత్కాలికంగా నిన్న క్యాబినెట్లో ఆమోదం తీసుకున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్లో కూడా మాట్లాడడం జరిగింది. నిధుల సమస్య ఉంది కాబట్టి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లి ఆ నిధుల్ని మంజూరు చేసుకొచ్చి శాశ్వత ప్రాతిపదికనే ఈ బుడమేరు వరదకు సంబంధించిన పనులు చేయాలని నిన్న క్యాబినెట్లు కూడా ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు అధ్యక్ష. రాబోయేటువంటి 15-20 రోజుల్లో ఆ ప్లాన్ వర్కౌట్ అయిన తర్వాత గౌరవ సభ్యులందరితో కూడా కూర్చుని వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుని ఇంకా ఏమైనా ఉంటే యాడ్ చేసి